యామిని అందరినీ అవమానించినట్టు మాట్లాడుతుంది. అతిథి ఎలాగైనా తనకి సిజరింగ్ చేస్తానని చెప్పేసి అంటున్నా కూడా గౌతమ్ అతిథి మీద అనుమానం పడుతూ ఉంటాడు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదన్న తర్వాత ఆ నమ్మకం మీ మీద పోయింది, మమ్మల్ని తిరిగి అంటున్నారే అని యామిని అంటుంది. నీ వల్ల అనరాని మాటలు పడుతున్నాంరా, చేసిన తప్పు చేసి ఇప్పుడు నమ్మశక్యం కావట్లేదని ఎలా మాట్లాడుతున్నావురా అని సుభద్ర అంటూ ఉంటుంది. ఇదంతా పక్కన పెట్టండి ఆంటీ, ఇప్పుడు అహల్య సిచ్యువేషన్ నుంచి బయటపడడం కావాలి అనే విధంగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతుంది అతిథి. ఈలోపు వెంటనే గౌతమ్ మాత్రం అస్సలు నమ్మడు. అతిథి ఏదో రకంగా అహల్యను నాకు దూరం చేయడానికే ఇలా కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నదని అర్థమవుతుంది. వెంటనే డాక్టర్ పల్లవికి, ఇక తను పెద్ద స్పెషలిస్ట్ అన్నమాట, తన కాల్ చేసి తనని రప్పిస్తూ ఉంటాడు. అదే సమయానికి లోపల పేషెంట్ అంటే అహల్య కాస్త స్పృహ తప్పినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి ఆల్రెడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇక లోపలికి వచ్చిన తర్వాత అహల్య దగ్గరికి వస్తాడు. ఆల్రెడీ డాక్టర్ తనకి ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూ ఉంటుంది. ఇక తనకి ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు చేశారు కదా, డాక్టర్ వస్తున్నదని చెప్పేసి గౌతమ్ వేరే డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదే సమయంలో ఏంటి గౌతమ్, ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేశాం, ఇప్పుడు వెంటనే తనకి ఆపరేషనా, లేకపోతే మామూలుగా అయితే ఇక్కడ లెక్క చూస్తే తనకి ఆపరేషన్ చేయాలి, బట్ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నేను చూసుకుంటాను కదా అని అతిథి అంటుంది. అవసరం లేదు, ఆల్రెడీ నేను పిలిపించిన డాక్టర్ వస్తుంది, ఆల్మోస్ట్ వెల్కమ్ అనే విధంగా గౌతమ్ మనసరికి వెళ్ళిపోతుంది అతిథి. ఏంటమ్మా మళ్ళీ వచ్చావేంటి, అహల్యను ఎవరు చూసుకుంటున్నారు, నువ్వే కదా ఆపరేషన్ చేస్తానని లోపలికి వెళ్ళావు, మళ్ళీ తిరిగి వచ్చావేంటి అని అర్జున్ ప్రసాద్ అంటుండగా, మీ అబ్బాయికి నమ్మకం లేదు నా మీద, ఆల్రెడీ వేరే డాక్టర్ని అపాయింట్ చేశారట, ఇప్పుడు ఆ డాక్టరే ఏంటి డాక్టర్ని అపాయింట్మెంట్ చేశారా, ఆల్రెడీ తన సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు కదా, వీడు ఎందుకు ఇంత మొండిలా ఉన్నాడు అని అనేసరికి గౌతమ్ మళ్ళీ బయటకు వస్తాడు. ఏంటిరా అసలు ఏమనుకుంటున్నావురా, తను ఆల్రెడీ సర్జరీ చేసే డాక్టరే కదా అది, ఎందుకు నమ్మట్లేదురా, నాన్న ఆల్రెడీ డాక్టర్ వస్తుంది ఆన్ ద వే, అయినా ఇంత మొండితనం పనికిరాదు, ఇంత నమ్మకం లేకుండే అందరం కలిసి వెళ్ళిపోదాం పదా, ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, ఆల్రెడీ డాక్టర్ని పిలిపించుకున్నాను కదా, తను ఆల్రెడీ వచ్చింది, అయినా నమ్మకం నీ దగ్గర పోయింది గౌతమ్, మా దగ్గర కాదు, నమ్మించి మోసం చేసి గొంతులు కోసే రకాలు మీరు, మేం కాదు కదా అని ఈ విధంగా యామిని అంటూ ఉంటుంది. నేను ఇప్పుడు ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు, గొడవ పడే సిచ్యువేషన్లో కూడా నేను లేను, ఆల్రెడీ అహల్య గురించి మాత్రమే నేను టెన్షన్ పడుతున్నాను, అదిగో మాటలో డాక్టర్ కూడా వచ్చింది. ఇక వెంటనే లోపలికి వస్తుంది. ఇక హాయ్ మేడం, హాయ్ గౌతమ్ గారు, మీరు ఫోన్ చేసింది నేనే మేడం, సరే పేషెంట్ అక్కడ ఉంది మేడం, సరే వెళ్దాం పదండి అని చెప్పేసి డాక్టర్ పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది. లోపల అహల్యను అంత చూస్తుంది, అంటే ఆల్మోస్ట్ తన రిపోర్ట్లు అన్నీ గ్యాదర్ చేస్తుంది. చేసిన తర్వాత తనకి ఇక కడుపులో బిడ్డ ప్లస్ అహల్య మాత్రమే ఇద్దరు ఇట్లా ఒకరే దక్కుతారని ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. తను వెంటనే బయటకు వస్తుంది. అప్పుడు అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని గ్యాదర్ చేస్తుంది. ఇప్పుడు మేము ఆపరేషన్ చేయగలుగుతాం, బట్ ఏంటంటే ఆ ఇద్దరిలో బిడ్డ తల్లి అయినా ప్రాణాలతో బయటపడుతుందనేసరికి అర్జున్ ప్రసాద్, సుభద్ర, భానుమతి షాక్ అయిపోతారు. ఎందుకంటే చాలా క్రిటికల్గా ఉంది. ఇక ఆ దేవుడి మీద భారం వేయాల్సింది తప్ప చేయాల్సింది ఏమీ లేదు అనే విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోపు గౌతమ్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతూ చేతుల మీద హారతిస్తూ తన బిడ్డ ఇక తన భార్య అహల్య ఇద్దరు బ్రతికి ఉండాలని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. లోపల సర్జరీ జరుగుతుంటుంది, బయట వీళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. జరగబోయే కాలాన్ని ఎవరు మార్చలేరు, ఆ విధి ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా ఉంటుంది. ఆ అనుకూలమే తన బిడ్డ ప్రాణమా అహల్య ప్రాణం అనేది తలరాత మీద ఎవరు మార్చలేరని ఆ దేవుడే చెప్పాడు. కానీ
ఒక్కొక్కసారి ఆ తలరాత కూడా మారే అవకాశం కూడా ఉంటుందని ఇప్పుడు మిరాకిల్ జరగబోతుంది. అహల్యను వెంటనే క్యాబిన్లోకి తీసుకెళ్తారు డాక్టర్. ఇంకో కొంతమంది డాక్టర్లు సర్జరీ చేస్తూ ఉంటారు. కానీ అహల్య హార్ట్ బీట్ కాస్త వేగంగా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. డాక్టర్లందరూ కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు. బయట నుంచి వెళ్ళి లోపలికి అలా సిస్టర్ అటు ఇటు తిరుగుతూ ఉండగా గౌతమ్ చాలా ఏడుస్తూ ఉంటాడు. డాక్టర్ చెప్పిన మాటలు ఇక నిజం అవుతాయా? అసలు ఇద్దరిట్లా ఎవరు బ్రతికొస్తారని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ భానుమతి స్వార్థం ఏంటంటే అహల్య చనిపోయినా మంచిదే, కానీ నా ఇంటి వారసుడు బ్రతికి రావాలని తన మనసులో కోరుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అతిథి కూడా అహల్య చనిపోతేనే గౌతమ్ నా సొంతమవుతాడు, అప్పుడు హ్యాపీగా గౌతమ్ని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పెడతాను అని ఈ విధంగా అతిథి కూడా మనసులో అనుకుంటుంది. లోపల డాక్టర్ 1 అవర్ 2 అవర్స్ అవుతూ ఉంటుంది. అలా ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి గౌతమ్ ఈలోపు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. తన నోటి నుంచి ఏ మాట వస్తుందని భయపడుతూ చూస్తూ ఉంటాడు. అదే సమయానికి డాక్టర్ బయటికి వస్తుంది. పల్లవి బయటికి వచ్చిన తర్వాత ఏమైంది మేడం, ఎలా ఉంది అని అడుగుతుండగా అప్పుడు డాక్టర్ తలదించుకుంటుంది. అంటే అహల్య చనిపోయిందేమో అన్నట్టుగా తలదించుకున్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది. అసలు ఈరోజు నా ఎక్స్పీరియన్స్తో నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు గౌతమ్. ఇది నిజంగా మీ అదృష్టం కావచ్చు. ఎందుకంటే ఇలాంటివి చాలా చూస్తానని అనుకుంటూ ఉంటారు, బట్ అది నాకు మాత్రమే ఎదురు పడుతుందని అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ చూసి నిజాలు చెప్తాం, బట్ ఆ సిచ్యువేషన్ కూడా ఒక్కొక్కసారి మనం చెప్పిన నిజాలు కూడా అబద్ధాలుగా అనిపిస్తాయి. ఇక్కడ మాత్రం నీ బిడ్డ, నీ భార్య ఇద్దరు సేఫ్ అని చెప్పేసి ఇక డాక్టర్ పల్లవి చెప్పిన మాటలకు సంతోషపడుతూ ఉంటారు. ఇక్కడ అతిథి ఇక షాకింగ్గా ఉండిపోతుంది. అక్కడ భానుమతి మనవడు వచ్చిన సంతోషంతో చాలా మురిసిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, మరి అహల్య వాళ్ళ వంశాన్ని ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనేది రివ్యూలో తెలుసుకుంటాం. డోంట్ మిస్ యూ.